పరకామణి కేసులో దొంగతనం చాలా చిన్నదని జగన్ మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి మండిపడ్డారు. ఈ కేసులో టీటీడీ బోర్డు సభ్యుడి నుంచి తాడేపల్లి ప్యాలెస్ వరకు రాజీ కుదిరించేందుకు అప్పట్లో జగన్ అనేక ప్రయత్నాలు చేశారని భానుప్రకాష్ ఆరోపించారు. కడప జిల్లా పులివెందులలోని టీటీడీ కళ్యాణ మండపాన్ని ఆయన పరిశీలించారు. టీటీడీ కళ్యాణ మండపాలను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని తెలిపారు. వారి హుండీలో దొంగతనం చేస్తే ఆ దొంగని వెనక వస్తున్నటువంటి నాయకులు ఇక్కడి నుంచి ఉన్నారంటే మాకు చాలా బాధేస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు అదొక చిన్న దొంగతనం. అది జగన్మోహన్ రెడ్డి గారు హుండీలో ₹1 దొంగతనం చేసినా అది దొంగతనం అయ్యా. అసలు జగన్మోహన్ రెడ్డి కొత్త నిర్వచనం చెప్పాడు. దొంగలకి భరోసా ఈరోజు జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. చిన్నది పెద్దది ఏందయ్యా అని చిన్న దొంగతనంగా వారు దాన్ని మాట్లాడడం కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతీయే విధంగా వారు మాట్లాడారు. ఆ మాటలు వెంటనే వెనక్కి తీసుకొని వారు క్షమాపణ చెప్పాలని చెప్పి నేను కోరుకుంటున్నా. నాకైతే అనేక అనుమానాలు ఉన్నాయి. ఆ రాజీ విషయంలో కూడా టీటీడీలో ఉన్నట్టు ఉన్నతాధికారి నుంచి తాడేపల్లి ప్యాలెస్లో ఉంటే ఉన్నతాధికారి వరకు ఆ పరకామణి రాజీ విషయంలో వారందరి హస్తం ఉందని చెప్పి నాకు అనుమానాలు ఉన్నాయి. ఆ సీసీటీవీ ఫుటేజెస్ ఎక్కడ పోయాయి? మామూలుగా ఏదైనా దొంగతనం జరిగిన తర్వాత దానికి ఉన్నటువంటి పంచనామా చేసి ఎక్కడ పొరపాటు జరిగింది, ఏ విధంగా జరిగింది, ఎందుకు జరిగింది పంచనామా చేసి ఆ సీసీటీవీ ఫుటేజ్ కూడా సీజ్ చేసి కోర్టుకి సమర్పించాలి. కానీ ఆ సీసీటీవీ ఫుటేజ్ పూర్తిగా డిలీట్ చేశారు. ఎవరు డిలీట్ చేశారు, ఎందుకు డిలీట్ చేశారో దాని మీద నేను హైకోర్టులో రిట్ పిటిషన్ కూడా వేశాను. అదృష్టవశాత్తు ఒక భక్తుడు ఆ విజువల్స్ నాకు ఇచ్చిన కారణంగా అది మీడియా మిత్రుల సహకారంతో శ్రీవారి భక్తుల ముందు పెట్టడం జరిగింది. అదే ఈరోజు ఆధారమైంది. కానీ దురదృష్టం దాంట్లో ముఖ్యంగా ఉన్నటువంటి ఏవీఎస్ఓ సతీష్ కుమార్ కూడా అనుమానాస్పద మృతి. దాన్ని కూడా తొందరలోనే పోలీసు ఎంక్వైరీ చేస్తున్నారు. ఏ విధంగా జరిగిందో అది కూడా శ్రీవారి భక్తుల ముందు ప్రజల ముందు రాబోతుంది.